జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 16, 2026, శనివారం. తిథి అమావాస్య, రాత్రి 1:30 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం భరణి, సాయంత్రం 5:30 వరకు. తదుపరి కృతిక. యోగము సౌభాగ్యము, ఉదయం 10:26 వరకు. తదుపరి శోభనము. కరణం చతుష్పాద, మధ్యాహ్నం 3:22 వరకు. తదుపరి నాగ, రాత్రి 1:30 వరకు. తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:31. చంద్రాస్తమయం సాయంత్రం 6:04. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:18 వరకు. గుళిక కాలం ఉదయం 5:37 నుండి 7:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:20 వరకు. వర్జము తెల్లవారుజామున 4:01 నుండి 5:25 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1:15 నుండి 2:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. శుభ గడియలు ఉదయం 10:28 నుండి 11:38 వరకు. తిరిగి సాయంత్రం 6:20 నుండి 8:33 వరకు. మే 16 శనివారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య, రాత్రి 1:30 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. తదుపరి కృతిక. ఈ రోజు శని జయంతి, శని అమావాస్య, వట సావిత్రి వ్రతం ఉన్నాయి. శని పూజ, నువ్వుల దీపం, దానం, పితృతర్పణం, జపం, వ్రతాలు, భక్తి కార్యక్రమాలకు ఈ రోజు చాలా మంచి రోజు. అమావాస్య తిథి శనివారం, భరణి నక్షత్రం కారణంగా ఈ రోజు చాలా రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. అమావాస్య కాబట్టి ఈ రోజు పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10:46 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10:46 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10:46 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: వట సావిత్రి వ్రతం, శని జయంతి, జాతీయ డెంగ్యూ దినోత్సవం. 1996 సంవత్సరంలో భారత 11వ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు నియమితులయ్యారు. 1975 సంవత్సరంలో భారత 22వ రాష్ట్రంగా సిక్కిం విలీనమయ్యింది.
మైక్రోఫోన్ సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ గారి జయంతి. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 16 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. కోపం, తొందర రెండింటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. వృషభ రాశి. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి. ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. కర్కాటక రాశి. పనులను ప్రాధాన్యత ప్రకారం పూర్తి చేస్తే మంచిది. సింహ రాశి. ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. కన్యా రాశి. మనసులో ఒత్తిడి ఉన్నా మాటల్లో ప్రశాంతత ఉంచుకోవాలి. తులా రాశి. ఎవరి మాటనైనా నమ్మే ముందు విషయం పూర్తిగా తెలుసుకోవాలి. వృశ్చిక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ధనుస్సు రాశి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మకర రాశి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే మాటల్లో నిదానం అవసరం. కుంభరాశి. మాటల్లో స్పష్టత ఉంటే కష్టమైన పని కూడా సులభంగా పూర్తవుతుంది. మీన రాశి. డబ్బు లేదా కుటుంబ అవసరాల్లో ముందే ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.